ఎలాగంటే ఈ గడ్డి పరకలాగా. దీన్నే ఐచ్ఛికాస్త్రమని అంటారు. ఆ అస్త్రం మన ఇష్టత నుంచి ప్రత్యక్షమవుతుంది. ఇష్టత నుంచి. గురుదేవా, మరి మీరు మాకు దాన్ని ప్రయోగించడం నేర్పిస్తారా? తప్పకుండా. కానీ సమయం వచ్చినప్పుడు అది కూడా ఎవరికంటే ఈ సిద్ధికి యోగ్యులైన వారికి. ఇప్పుడు నీ మనసుకి ప్రశాంతంగా ఉందా పుత్రాకర్ణ? లేదమ్మా, కానీ నా మనస్సులో లక్ష్యాన్ని ఆవాహన చేశాను. నేను నిర్ణయించుకున్నానమ్మా, నాన్నగారికి కోపం వచ్చినా సరే నేను ఆ ద్రోణాచార్యుల గురువుని ఖచ్చితంగా వెతికి తీరుతాను. ఆయన దగ్గర శిక్షణ పొంది తీరుతాను. కేవలం ఒక్కటే బాధ, నాన్నగారు స్వయంగా ఆయన పేరు చెప్పట్లేదు. పైగా పెదనాన్నగారికి ఆయన ఒట్టు కూడా పెట్టారు. మీ నాన్నగారు పెద్దనాన్నగారి దగ్గర మాట తీసుకున్నారు, నీకేది చెప్పకూడదని. కానీ నా దగ్గర కాదు. మీ పెద్దనాన్నగారు నాకంతా చెప్పారు కర్ణ. మరి చెప్పండమ్మా, ఎవరా మహాగురువు? పరశురాముడు. కొంతమందికైతే పరశురాముడు విష్ణు భగవానుడి అవతారం. పరశురాముడు, పరశురామ భగవానుడు. గురుదేవా, చెప్పండి, మీ భగవంతుడు పరశురాముడు ఇప్పుడు ఎక్కడున్నారు? మహేంద్రగిరిలో ఉన్నారు. అది ఇక్కడి నుంచి చాలా దూరం. మరి ఆయన అక్కడ ఏదైనా ఆశ్రమాన్ని నడుపుతున్నారా? లేదు. నా తర్వాత ఆయనెవర్నీ తన శిష్యుడిగా చేర్చుకోలేదు. ఆయన సంకల్పించుకున్నారు, ఇకపై ఆయనెప్పుడు యుద్ధం చెయ్యను అని. ప్రస్తుతం సామాన్య బ్రాహ్మణుడిలాగా తపస్సులో ఉన్నారు నా ఆరాధ్య దైవం. ఇక మీరు వెళ్ళండి. ప్రణామాలు గురుదేవా. శుభమస్తు. అర్జున, అసుర సంధ్యలో అభ్యాసం చేయడానికి రా. నీకు ఒకటి నేర్పించాలి. పరశురాముడు, నేను గురువు పరశురాముడి దగ్గరికి తప్పకుండా వెళ్తాను. నేనిప్పుడే వెళ్ళి వృషాలికి చెప్తాను. కన్నా కాస్త తిని వెళ్ళొచ్చు కదా. నా ఆకలి తీరిపోయిందమ్మా. ప్రణామాలు పెదనాన్న. ప్రణామాలు నాన్నగారు. నువ్వు
తనకు చెప్పేశావా? కానీ మీరు నా చేత ప్రమాణం చేయించలేదు కదా. నేను తనని వెళ్ళనివ్వను రాధా. ఇప్పుడేం చేస్తారు? మళ్ళీ ప్రమాణం చేయిస్తారా? తను పరశురామ భగవానుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. మీరు ఆయన చేత కూడా ప్రమాణం చేయిస్తారా కర్ణుడికి నేర్పించొద్దని? ఆర్య, మీరిప్పుడు కర్ణుణ్ణి ఆపలేరు. అలాగే తన ప్రతిజ్ఞను కూడా. నేను మహావినాశనాన్ని ఆపాలనుకుంటున్నాను రాధా. కర్ణుణ్ణి సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాను. నేను తన తండ్రిని. అతిరథ, రైతు యొక్క పని విత్తనాలు నాటడం, వాటిని పెంచడం, పోషించడం తన చేతుల్లో ఉంటుంది. కానీ తర్వాతవి ఎలాంటి వృక్షాలవుతాయో ఆ ప్రారంధం ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించావు. ఇక కర్ణుడి ప్రారంధం ఎలా ఉంటుందో దాన్ని ప్రకృతికి విడిచిపెట్టు. లక్ష్యాన్ని ఛేదించు అర్జున. తేనెటీగ ఈ విశ్వంలో అన్నిటికంటే చపలత్వం కలిగిన చిన్న జీవి. ఎవరైతే ధనుర్ధారి ఎగిరే తేనెటీగల్ని ఛేదిస్తాడో తనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. మళ్ళీ లక్ష్యాన్ని ఛేదించు అర్జున. కానీ గురుదేవా, సంధ్య అయింది. చీకట్లో తేనెటీగలు కనిపించట్లేదు. అంటే ఆ అంధకారం నీ సామర్థ్యానికి హద్దవుతుందా అర్జున? జాగ్రత్తగా విను అర్జున. ఈశ్వరుడు మనిషికి 5 ఇంద్రియాలనిచ్చాడు. ముక్కు, చెవులు, కళ్ళు, నాలుక, ఇంకా చర్మం. ఓ నిజమైన ధనుర్ధారి దగ్గర ఇంకో ఇంద్రియం కూడా ఉంటుంది. అదే స్ఫురణ. నాకో విషయాన్ని స్పష్టం చెయ్యి. నీ దగ్గర 6 ఇంద్రియాలుంటే నువ్వు ఒకే ఇంద్రియాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నావు? ఎందుకు? లక్ష్యాన్ని ఛేదించు. నన్ను ఆశీర్వదించండమ్మా.
జయంతో తిరిగిరా కన్నా. సంకల్పాన్ని సిద్ధింపచేసుకొని తిరిగిరా. నేను చాలా పెద్ద కఠినమైన యాత్రకి వెళ్తున్నాను నాన్నగారు. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వరు కదా, అందుకనే ఆశీస్సులు అడుగుతున్నాను. మళ్ళీ కర్ణుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా శిరస్సు వంచి నమస్కరిస్తే మీరు అర్థం చేసుకోండి, ఈ కర్ణుడు తన ప్రథమ లక్ష్యాన్ని సాధించాడని. అప్పుడు తను ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయ్యాడని. మార్గం దొరికిందని లక్ష్యం కాదు. నిజంగా నువ్వు పరశురాముణ్ణి చేరుకోగలిగితే ఆయన నీకు శిక్షణ ఇవ్వరు. ఆయన కేవలం బ్రాహ్మణుల్నే శిష్యులుగా చేసుకుంటారు. రాధేయ కర్ణుడు తన తల్లి మీద ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు, మళ్ళీ మీరు ఈ కర్ణుడి ముఖం చూడాలి అంటే అది ఎప్పుడంటే కేవలం గురు పరశురాముడి దగ్గర శిక్షణ పొందిన తర్వాతే, లేదంటే మీరసలు ఎప్పటికీ నన్ను చూడలేరు. నాకు చేతనైనంత వరకు నేను మీ పుత్రుణ్ణి కాపాడాను సూర్యదేవా. ఇక ఇప్పుడు మీ వంతే నా పుత్రుణ్ణి రక్షించడం. నేను సూర్యపుత్రుడు కర్ణుణ్ణి రక్షించాను. మీరు సూతపుత్రుడు కర్ణుణ్ణి రక్షించండి. నేను నిన్ను ఆశీర్వదించలేను. సఫలుడవై రమ్మని, అలాగే నీ సంకల్పాన్ని సాధించి రమ్మని కూడా చెప్పను. కానీ సురక్షితంగా తిరిగిరా రాపుత్ర. మళ్ళీ ప్రయత్నం చేయి. కానీ గురుదేవా, సంధ్య అయింది. చీకట్లో తేనెటీగలు కనిపించట్లేదు. హద్దులు మనిషిని బంధించవు. మనుషులే స్వయంగా తమ హద్దుల్ని నిర్ణయించుకుంటారు. ప్రయత్నించు అర్జున, సాధన చేయి. నీ తర్వాత పాఠం ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు ఆ ఎగురుతున్న తేనెటీగల్ని ఛేదించినప్పుడే, అది కూడా అంధకారంలో.
మహేంద్రగిరి గురు పరశురాముడి స్థలం. ఆయన కేవలం బ్రాహ్మణుల్నే శిష్యులుగా చేసుకుంటారు. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః ప్రతిరేకాశీత్. మీలో ఎవరైనా ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్పగలరా? నేను తిరిగి చెప్పగలను బ్రాహ్మణోత్తమ. ఓం హిరణ్యగర్భ సమవర్తక భూతస్య జాగృత ప్రతిరేక ఆసీత్. భలా, ఎవరు బాబు నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కర్ణుణ్ణి, రాధేయ కర్ణుణ్ణి. నేనిక్కడికి మీ దగ్గర 4 వేదాల్ని నేర్చుకోవడానికి వచ్చాను. మరి వేదాన్ని నేర్పినందుకు దక్షిణగా ఏమిస్తావు? నా దగ్గరున్నవన్నీ మొత్తం మీకిచ్చేస్తాను. దయ చూపించి నాకు వేద జ్ఞానాన్ని ఇవ్వండి. వేదాలకు సంపదతో సంబంధం లేదు బాబు. శృతి ఇంకా స్మృతితోనే. నీ శృతి ఇంకా స్మృతి రెండింటిలో ఏ లోపమూ లేదు. నేర్చుకోవాలన్న ధ్యాస, నిబద్ధత నీ ముఖంలోనే ఉన్నాయి. నేను నీకు వేద జ్ఞానం తప్పక ఇస్తాను కన్నా. గురుదేవా, నేను త్వరలోనే వస్తున్నాను. వెళ్ళి స్నానం చేసిరా కన్నా. సాధన మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది. కూర్చోవచ్చా? ఓం ఆదిత్య వసౌ రుద్ర విశ్వే దేవ మరుద్గణ తిలకంతు ప్రేక్షంతు ధర్మ కామార్థ సిద్ధయే. వేదాన్ని మొదలుపెట్టడానికి ముందు శుద్ధీకరణ అవసరమవుతుంది వత్స. శరీరం స్నానంతో శుద్ధి అయింది. మనస్సు శుద్ధి కావడానికి మనం గాయత్రి మంత్రాన్ని పఠిద్దాం. నేను చెప్పినట్లుగా మళ్ళీ చెబుతూ ఉండు. ఓం భూర్బృహస్వః పఠించు కర్ణా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా కర్ణ? దీన్ని మించిన ఆరోగ్యం, ఇవాల్టని మించిన ఆత్రం, ఇంకా ఇవాల్టని మించిన ప్రశాంతత ఈ కర్ణుడికి ఎప్పుడూ దొరకలేదు గురువర్య. మీరు వేద పఠనం ప్రారంభించండి. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్మహాయ గణాధిపతయే నమః స్వాహ. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్మహా గణాధిపతయే నమః స్వాహ. ప్రాతకాలం బోధన పూర్తయింది కర్ణ. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. అప్పటి వరకు నేను నా శృతిని ఇంకా స్మృతిని సాధన చేస్తాను గురువర్య. కర్ణ, నీ మేధాశక్తి కారణంగా ముందే ఆశ్రమంలోని మిగతా విద్యార్థులు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నావు? అంత తొందర ఏముంది? ఓ మహాగురువు నాతో చెప్పారు, జ్ఞానం పారే నదిలా ఉంటుందని, మరి విద్యార్థి కూడా తనతో పాటు ప్రవహించాల్సి ఉంటుందని. అలా నా దృష్టితో చూస్తే ఆ నదిలో ఈ సమయంలో వరదలొచ్చాయి గురువర్య. దాటి వెళ్ళడం కోసం నేను వరదల వేగంతోనే ప్రవహించాల్సి ఉంటుంది. తప్పకుండా ఆయన చాలా గొప్ప గురువై ఉంటారు. అందుకే అంత గొప్ప నీతిని చెప్పారు. ఎవరా గురువు? నువ్వు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నావు? ఉన్నారు గొప్ప గురువు. ఆయన దగ్గర నేను ఎప్పుడూ ఏమీ నేర్చుకోలేదు, కానీ ఆయన దగ్గరే నేను నా జీవిత లక్ష్యాన్ని పూర్తిగా తెలుసుకున్నాను. శిష్యులారా, నా గురుకులంలో ఏ శిక్షణ తేలిక కాదు. రాబోయే ద్వంద్వంలో ఏ శిష్యులు చివరిదాకా స్థిరంగా ఉంటారో వాళ్లే ఆ ద్వంద్వంలో విజేతలవుతారు. నేను కూడా చూడాలనుకుంటున్నాను, మీ అందరిలో చాలా ఎక్కువ శక్తిశాలి ఎవరు? సాధన ప్రారంభించండి. నేటి సాధనలో విజేత అర్జునుడే. ఈ రోజుకి సాధన పూర్తయింది.
ప్రణామాలు గురుదేవా. శుభమస్తు. హద్దులు మనిషిని బంధించవు. మనుషులే స్వయంగా తమ హద్దుల్ని నిర్ణయించుకుంటారు. ఏమైంది అర్జున? నువ్వు సాధనలో అందరికంటే ముందున్నావు. గురుదేవులు కూడా నిన్ను మెచ్చుకున్నారు. నువ్వు గురువు గారికి బాగా ఇష్టమైన శిష్యుడివి. కానీ ప్రశాంతంగా ఎందుకు లేవు అర్జున? నా లక్ష్యం గురుదేవులకు చాలా ఇష్టమైన శిష్యుడిని కావడం కాదన్నయ్య. నా లక్ష్యం ఇంకేదో ఉంది. కర్ణ, ఇది అదే స్థలం. ఇక్కడే మనం మొదటిసారి కలిసాం. పైగా ఇక్కడే, ఈ స్థలం నుంచే ప్రేమతో నేను నిన్ను పంపిస్తాను. గురుదక్షిణ అడగండి గురువర్య. వత్స, ఇంత తక్కువ సమయంలో నువ్వు 4 వేదాలు కంఠస్థం చేశావు. ఇలాంటి శిష్యుడు దొరికాక మరి గురుదక్షిణ అవసరం ఏముంది? నీకు గురువునవ్వడం వల్ల నా జీవితం సఫలమైంది కర్ణ. ఇంక ప్రయాణానికి ఆజ్ఞ ఇవ్వండి గురువర్య. కర్ణ, ఇంత తక్కువ సమయంలో నువ్వు 4 వేదాల్లో ప్రావీణ్యం పొందావు. అయినా సంతోషం కలగట్లేదా? ఎందుకంటే నా లక్ష్యం ఇంకేదో ఉంది గురువర్య. వేద జ్ఞానం ఉన్నతి కంటే చాలా ఎత్తులో. మీ దాకా చేరుకోవడానికి చివరి మెట్టుని రాధేయుడు ఎక్కేశాడు గురుదేవా. నేనొస్తున్నాను. శబ్దభేది బాణాన్ని ప్రయోగించడం అంత సులువేం కాదు అర్జున. పైగా ఏంటంటే, లక్ష్యాన్ని ఛేదించాలన్న ఆశ ఉంటే ఏది అసంభవం కాదు. దాన్ని నేను నీకు క్షణకాలంలో నేర్పించగలను. మరి నేర్పించండి గురుదేవా. మరి నేను నీకు ఆ కళని నేర్పితే నువ్వు ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠుడివి ఎలా అవుతావు అర్జున? ఇంద్రియాలు నీవే. నీ చెవులు ధ్వనిని వింటాయి, అలాగే నీ చేతులు బాణాల్ని సంధిస్తాయి. సమతౌల్యం. ఇంద్రియాలు ఇంకా నీ అంగాల మధ్య సమతౌల్యం. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకో అర్జున, వాటి మీద సమతౌల్యాన్ని సాధించడం చాలా ముఖ్యం. ఆ కళ నేర్పించేది కాదు, సాధన వల్లే వస్తుంది. నేను ప్రతిజ్ఞ చేశాను అర్జున, నిన్నీ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చేసి తీరుతానని. అలాగే సాధిస్తాను కూడా. కానీ తయారు చేసే విజ్ఞానంలో ప్రశ్నించడం అనే భాగం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే హస్తినాపురం రాకుమారుడు మారిపోతాడో, అలిసిపోతాడో, అప్పుడు తన కణాల నుంచి ద్రోణాచార్యుడు శిష్యుడు జన్మిస్తాడు. తను ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి అవుతాడు. అతని పేరే అర్జునుడు. నేటి వరకు ఎవ్వరూ చేరుకోలేకపోయినా ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటే దానికి నువ్వు చెమటోడ్చి కష్టపడాలి. ఇంతవరకు ఎవ్వరూ కష్టపడనంతగా. పైగా ఇంకో విషయం, శబ్దభేది బాణం కేవలం బాణమే కాదు, గొప్ప అనుసంధానం. మరి గొప్ప వస్తువులను పొందడానికి గొప్పగా శ్రమించాల్సి ఉంటుంది అర్జున. బాగా శ్రమిస్తున్నాను గురుదేవా. రాత్రి పగలు 24 గంటలు. కానీ సఫలత దొరకడం లేదు.
అర్జున, ఇసుకని నీ చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నించు. జారిపోతుంది. ఇది ఎప్పుడు నిలబడుతుందంటే నీ చేతుల్లో చెమట ఉన్నప్పుడే. వెళ్ళిక విశ్రాంతి తీసుకో. మళ్ళీ ప్రయత్నించు. సాధన చెయ్యి. కాలం గడిచిన కొద్దీ నీకు సఫలత లభిస్తుంది. అలాగే నీ ప్రశ్నకి సమాధానం కూడా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరశురామ భగవానుడు ఎవరిని చేరుకోవడానికి ఇంత తపస్సు చేశాను. ఆయన తపస్సుని భంగం కానివ్వను నేను. ఎవరు వాళ్ళు? ఎవరి పరశురాముడి తపస్సుని భగ్నం చేసే దుస్సాహసం చేశారు? నేను మీ తపస్సుకి భంగం కలిగించాలనుకోలేదు మహానుభావ. నేను కేవలం ఆ శివలింగాన్ని రక్షించాలనుకున్నాను. దాని ముందు కూర్చొని మీరు తపస్సు చేస్తున్నారు కదా. శివలింగం మీద బాణాలతో దాడి చేస్తావా? ఏంటి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? శివుడు సర్వశ్రేష్ఠుడు. ఆయన్ని మించిన వారెవ్వరూ లేరు. ఏ సర్వశ్రేష్ఠ ధనుర్ధారి బాణాలు కూడా లేవు. మహానుభావ, ఈ శివలింగం కేవలం మట్టితో చేసిన ఆకృతి మాత్రమే. శ్రేష్టమైన శివలింగం పూర్తిగా సాధకుడి ఆరాధనే కదా. అదే శివుడికి శివతత్వం అనే శక్తినిస్తుంది. అయినా సరే అజ్ఞానంతో పొరపాటు జరిగితే నేను క్షమాపణ కోరుతున్నాను. వాచాలుడివి, కానీ తర్కజ్ఞానం ఉంది నీకు. బ్రాహ్మణుడివా? నాలుగు వేదాల జ్ఞానం ఎవరికుందో తను ఎవరవుతారు మహాత్మా? ప్రశ్నకి సమాధానం ప్రశ్నతోనే ఇవ్వకూడదు బాలక. స్పష్టమైన శబ్దాలతో నిన్ను పరిచయం చేసుకో. ఎవరు నువ్వు? అసలు సూతుడికి శస్త్ర విద్య పొందే అధికారమే లేనప్పుడు నిజంగా నువ్వు పరశురాముని చేరుకోగలిగితే ఆయన నీకు శిక్షణ ఇవ్వరు. ఆయన కేవలం బ్రాహ్మణుల్నే శిష్యులుగా చేసుకుంటారు. నేను కర్ణుణ్ణి, హస్తినాపురం బ్రాహ్మణుణ్ణి. నాకు మీ దగ్గర ధనుర్విద్య జ్ఞానాన్ని పొందాలనుంది గురుదేవా. ఎంత ప్రయత్నించినా సరే బాలక, ఎండిపోయిన బావి నుంచి నీళ్లని తోడలేవు. నేను పాఠం చెప్పే పనిని వదిలిపెట్టేశాను. ప్రస్తుతం శిక్షణ నేను ఎవ్వరికీ ఇవ్వడం లేదు. వెళ్ళిక నుంచి వెళ్ళు. నాకు తెలుసు, బావికి సముద్రానికి అదే కదా తేడా. ఇక మీరు
జ్ఞాన సాగరులు గురుదేవా. నువ్వు పదే పదే నన్ను గురుదేవా అని ఎందుకు పిలుస్తున్నావు? నేనింకా నిన్ను నా శిష్యుడిగా అనుకోలేదే. భగవంతుడు తన భక్తుల్ని ఎంచుకోడు, భక్తులే తమ భగవంతుణ్ణి ఎంచుకుంటారు గురుదేవా. ఇక నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరించేశాను. నీ తర్కం నన్ను ఏమాత్రం భ్రమింపచేయలేదు కర్ణ. కానీ ఎందుకు? యాచకుడికి యాచించడానికి ముందే తెలియడం ముఖ్యం. తను అసలు ఎవరి ముందు యాచిస్తున్నాడో. ఇప్పుడు నేను ఓ సాధారణమైన బ్రాహ్మణుడిని. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆయుధాన్ని ధరించాల్సి వచ్చినప్పుడు ధరించాను. శాస్త్ర విద్యని ఎవరికివ్వాలో ఇచ్చేశాను. ఇప్పుడిక నాకు ఎవరికి నేర్పించాలని ఆసక్తి లేదు. అలాగే ఎవరికి నా దగ్గర నేర్చుకోగలిగే అర్హత అనేది కేవలం పరీక్షతోనే లభిస్తుంది కదా గురుదేవా. నాకు ఓ అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను యోగ్యుని అనిపిస్తే అప్పుడు బహుశా మీకు కూడా నేర్పించాలనిపిస్తుందేమో. బాణాలతో చిన్నపాటు మాయాజాలాన్ని సృష్టించి కొంచెం తర్కాన్ని జొప్పించి నీకు గాని అనిపిస్తోందా నా శిష్యుడు అయ్యే యోగ్యత నీకుందని? లేదు గురుదేవా, నేను మీతో అలా నేను యోగ్యుని అనలేదు. కానీ మీకు ఓ విన్నపం. నాకొక్క అవకాశాన్ని కల్పించండి, నా అర్హతని అనర్హతని చూపించుకోవడానికి. నువ్వు నీ మర్యాదని ఉల్లంఘించావు బాలక. నువ్వు నా పరశువుని పట్టుకునే దుస్సాహసం చేశావు. దుస్సాహసంలో కూడా సాహసం దాగి ఉంటుంది గురుదేవా. కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, పరీక్షించండి నన్ను. నేను మా అమ్మకి మాటిచ్చొచ్చాను. అయితే విశ్వానికల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారినై తిరిగొస్తానని, లేదా ఎప్పటికీ తిరిగి రానని. మీరు కూడా మాతృభక్తులే. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకవేళ నాకు అర్హత లేదని అనిపిస్తే ఈ పరశువుతోనే నా శిరస్సుని ఖండించండి. మూర్ఖుడివా, నీకు తెలుస్తోందా ఎవరితో మాట్లాడుతున్నావో? ఆయనతో. ఆయన ఒక్కసారి కాదు, 21 సార్లు ఈ భూమిపై క్షత్రియులు లేకుండా చేశారు. ఆయనతో. ఆయన తన తండ్రి మాట కోసం తన తల్లి శిరస్సునే ఖండించారు. ఆయనతో. ఆయన నన్ను యోగ్యుడిగా భావించకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించారు నా శిరస్సుని ఖండించడానికి. నా ప్రాణాల్ని పణంగా పెట్టి కేవలం ఒక్క అవకాశం అడుగుతున్నాను. యాచకుడిని ఖాళీ చేతులతో పంపించరు కదా గురుదేవా. నీకు మృత్యు భయం లేనే లేదు. సరేలే, నేను నీకు నీ అర్హత నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ధన్యవాదాలు గురుదేవా. ఇంకా నేను నిన్ను లేవమని చెప్పలేదు కదా. ఎదురు చూడు. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు. అంటే ఆ అంధకారం నీ సామర్థ్యానికి హద్దవుతుందా అర్జున? నీ తర్వాత పాఠం ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు ఆ ఎగురుతున్న తేనెటీగల్ని ఛేదించినప్పుడే, అది కూడా అంధకారంలో.
భీమన్నయ్య, భీమన్నయ్య, మీరు చీకట్లో ఎలా భోంచేస్తారు? భోంచేయడానికి అసలు కళ్ళతో పనేముంది అర్జున. భోజనం ఎక్కడున్నా సరే నా ఘ్రాణేంద్రియం ఆ వాసనని పసిగట్టేస్తుంది. అసలు ఒక్కసారి తిండి చేతికొచ్చిందంటే అది భీముడి నోట్లోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? లక్ష్యానికి సంబంధం, మనిషికి ఇష్టం ఇంకా సాధనతోనే ఉంటుంది. ఆ ఇష్టం బలంగా ఉంటే, ఇంకా సాధన ఘనంగా ఉంటే లక్ష్యం తనే ముందుకొచ్చి నిలుస్తుంది. నేను మీ మాటల్లో అర్థాన్ని తెలుసుకున్నాను గురుదేవా. ఇప్పుడు అర్జునుడు అంధకారంలోనే తేనెటీగల్నే లక్ష్యాన్ని ఛేదించి చూపిస్తాడు. పైకిలే. పాము ఇంత దగ్గరికి వచ్చినప్పటికీ కూడా నువ్వు కదలనే లేదు. నేను పాము భయానికి కాదు, గురువు గారి ఆదేశానికి ప్రాధాన్యం ఇస్తాను. నా గురువు ఆదేశించారు, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడానికి వీల్లేదు. అవునా? మంచి మాట చెప్పావు. ఒకవేళ జీవితంలో అవకాశం లభిస్తే దాన్ని నిరూపించి చూపిస్తాను గురుదేవా. సరే, నీకు నేను 3 పనులు అప్పగిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఆ పనుల్లో సాఫల్యం చెందితే అప్పుడు నేను నిన్ను నా శిష్యుడిగా చేసుకోవడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఆజ్ఞాపించండి గురుదేవా. ఇక్కడికి దగ్గరలోనే ఓ జలధార ఉంది. అక్కడి నుంచి ప్రతిరోజు సంధ్యావందనానికి నీళ్లు తెచ్చుకుంటాను. కానీ కొన్ని రోజులుగా ఆ జలధార అనుకోకుండా ఏవో కారణాల వల్ల మూసుకొనిపోయింది. నువ్వు వెళ్ళి దాన్ని తొలగించు. దాని అర్థం? నీకు ఒక్కసారి విని అర్థం చేసుకునే శక్తే లేకపోతే మరి శ్రేష్ఠ ధనుర్ధారివి కావడానికి ఇంత శ్రమపడి నీ సమయాన్ని అలాగే నా సమయాన్ని, ఇద్దరి సమయాన్ని వృధా చేస్తున్నావు బాలక. మీ ఆజ్ఞను పాలిస్తాను గురుదేవా. 3 విషయాలు గుర్తుంచుకో. ఎన్నోసార్లు కొన్ని నకారాత్మక శక్తులు నా తపస్సుకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పటి వరకు, ఎప్పటి వరకు అంటే పూర్తిగా నేను వాటి కథ ముగించే వరకు. 2వ విషయం, జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించడానికి నువ్వు ధనుర్విద్యని ఉపయోగించకూడదు. 3వ అలాగే చివరి విషయం, సూర్యాస్తమయం లోపుగా జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించడంలో అసమర్థుడవైతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. బ్రహ్మహత్యా పాతకాన్ని ఏమాత్రం నేను స్వీకరించదలుచుకోలేదు. ఎవరక్కడా? ఎవరు? ముందుకు రండి.
అసలు నువ్వెవరు? నీ గురించి చెప్పు. నేను ఏకలవ్యుడును. ఎవరక్కడ? నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, ముందుకి రా. నేను నీకు యుద్ధ హెచ్చరిక చేస్తున్నాను. మీరు శబ్దభేది బాణాల్ని సాధన చేస్తుంటే చూశాను, అందుకే ఆగిపోయాను. కఠిన కార్యం అది. సమయం పడుతుంది కానీ నేర్చేసుకుంటా. నేను నేర్చుకున్నట్టుగానే. నేర్చుకోలేనేమోనని భయపడకూడదు. నీకు శబ్దభేది బాణాలు వేయడం తెలుసా? ఎవరు నేర్పించారు నీకు? ఎవరూ కాదు, స్వయంగా సాధన చేసి నేర్చుకున్నాను. గురువు ప్రేరణతో నేర్చుకున్నాను. మీ గురువుగారి గురించి చెప్పు. ద్రోణాచార్యులు నాకు గురుదేవులు. అబద్ధం. నువ్వు నా శిష్యుడివి కానే కావు. కానీ మీరు నా గురుదేవులే. నేను మిమ్మల్ని మీ శిష్యుడికి నేర్పిస్తుంటే చూశాను. చూస్తూ చూస్తూ నేను కూడా నేర్చేసుకున్నాను. నేను మిమ్మల్ని చూస్తే సాధన చేశాను. ఇదిగో మీ విగ్రహం ముందే. మీరే నా మానస గురువు ఆచార్య. నాకు నమ్మకం కలగట్లేదు. నీ మాటల్ని నిరూపించు, ఆధారం చూపించు. నీకు శబ్దభేది విద్య తెలుసని. ఆధారం లభించిందా రాకుమారా? చూడు నాయనా, నిన్ను ఎంతగా మెచ్చుకున్నా సరే అది తక్కువే. పొగడ్తలు శిష్యులకు కాదు, ఆచార్యుల్ని కీర్తించాలి గురుదేవా. మీ దయ వల్లే నాకు ధనుర్విద్య అబ్బింది. అంతా మీ చరణధూళి మహిమే. సూర్యోదయం కాబోతోంది. ఇక నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో. బాలక, నీకు నన్ను చూస్తే భయమేస్తుందా? నాకు మరణ భయం లేదు. ఎందుకు భయపడుతున్నానంటే గురువు గారి ఆదేశాన్ని పూర్తి చెయ్యలేనేమోనని. నీకు మరణం అంటే భయం లేదు కర్ణ. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే
నువ్వు నీకు కావలసిన వాళ్ళ మరణాన్ని చూసి భయపడతావా లేక భయపడవా అని. అమ్మా, ఇప్పుడేం చేయదలిచావు కర్ణా? అమ్మా, చెయ్యి, దాడి చెయ్యి. ఎందుకు ఆగిపోయావు? ఇప్పుడు నీకు ఒకే ఒక్క దారి ఉంది బాలక. వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అప్పుడే నీ తల్లి సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు నీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నీ తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే అప్పుడు నీ తల్లినే పోగొట్టుకుంటావేమో. ఒకవేళ ఆ మాట నిలబెట్టుకున్నా సరే దానివల్ల ఏం లాభం? వెళ్ళిపో ఇక్కడి నుంచి. కన్నా, నీ ప్రాణాలు రక్షించుకో. ఈయన ఎలా చెబితే అలాగే చెయ్యి కన్నా. ఇంటికి తిరిగి వెళ్ళిపో కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, 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 ఏంటి నువ్వేం చేస్తున్నావు? వద్దు, ఇతను నన్ను చంపేస్తాడు. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. వద్దు, వద్దు. నీ మాయతో నువ్వు నా తల్లి రూపాన్ని సృష్టించగలిగావు, కానీ నా తల్లి వ్యక్తిత్వాన్ని సృష్టించలేకపోయావు. రాధేయుడి ప్రాణాలు నిజంగా సంకటంలో ఉన్నా కూడా అప్పుడు కూడా ఆమె వెంటనే తన ప్రాణాలు ఇచ్చేస్తుంది. కానీ ఎప్పటికీ నన్ను నా లక్ష్యం నుంచి దూరంగా పొమ్మని చెప్పదు. సూర్యోదయానికి ఓ గడియ కంటే తక్కువ సమయం మిగిలింది. నేను వెంటనే జలధార దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను పరీక్షలో ఉత్తీర్ణున్నాయను గురుదేవా. ఈ జలప్రవాహం మళ్ళీ ఎందుకు ఆగిపోయింది? ఓ మహాదేవా, కాలం కొంతే మిగిలింది, కానీ ఇంకా అవరోధాలున్నాయి. ఏం చేయను? నేను జలం అడిగాను బాలక. గురుదేవా, ప్రవహించే జలం ఎప్పటికీ ఆగదు, అలాగే ఈ కర్ణుడు ఎప్పటికీ ఆగడు. నేను కూడా ఆ జలంలాగే మొండివాణ్ణి. ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటాను. ఇక మీరు నాకు మార్గదర్శకులవ్వాలి. దానికోసం మరో 2 లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. జాగ్రత్తగా విను. నీ రెండో లక్ష్యం ఏమిటో?
నాకు మామిడి పండు కావాలి. నువ్వు ఈ పని పూర్తి చెయ్యడానికి పూర్తిగా 1 వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఏంటి, ఒక్క మామిడి పండా? ఓ వారం ఎందుకు గురుదేవా? నేను ఇవాళే మీ సేవకి మామిడి పండు తీసుకొస్తాను. నిజానికి ఇప్పుడే. లక్ష్యాన్ని సాధించడానికి నియమాలు తెలుసుకుని వెళ్ళు. మొదటిది, నాకెలాంటి మామిడి పండు కావాలంటే దానంతటదే చెట్టు నుంచి విడిపడాలి. అలాగే భూమి మీద పడకూడదు. భూమి మీద పడడానికి ముందే నువ్వు ఆ మామిడి పండుని ఒడిసి పట్టుకోవాలి. ఇక రెండవ నియమం, చెట్టుని తాకడం కానీ దాన్ని ఏ విధంగానైనా సరే కదిలించడం కానీ నిషేధం నీకు. అర్థమైందా? ఓ, పైగా ఖచ్చితంగా 3వ నియమం ఏమై ఉంటుందంటే నేను ధనుర్విద్యని ప్రయోగించకూడదు. దానర్థం ఈ వానరానికి కూడా కాస్త బుద్ధి ఉందన్నమాట. ఇక్కడే నిలబడి నా మొహమేం చూస్తావు? కొద్ది రోజుల్లోనే మామిడి పళ్ళ కాలం పూర్తయిపోతుంది. ఒకవేళ నువ్వు నాకు మామిడి పండు తెచ్చివ్వలేకపోతే నీ ముఖాన్ని నాకింకెప్పుడు చూపించవద్దు. ఇది ఓ పరీక్షనా? ఒక్క మామిడి పండుని తీసుకురావడం? నేను ఇవాళే తీసుకెళ్ళిస్తాను. ఎలా ఏకలవ్యుడు కేవలం సాధనతోనే శబ్దభేది కళని నేర్చుకున్నాడు. తనకే ఆ విద్య వచ్చిందంటే మరి నాకెందుకు రావట్లేదు? ప్రణామాలు గురుదేవా. అర్జున, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అర్జున, కూర్చో. కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. ఎందుకంటే నిద్ర, అలసట నిన్ను బాధిస్తున్నాయి. లేదు గురుదేవా, మీరే చెప్పారు కదా, అంధకారమే నా హద్దని. ఎప్పుడు అంధకారం నాకు హద్దు కాలేదో, అలసట, నిద్ర కూడా నాకు హద్దులు కాలేవు గురుదేవా. నేను ఇంకా బాగా సాధన చెయ్యాలి. లేదు అర్జున, నువ్వు నీ మీద ఒత్తిడిని పెంచుకుంటున్నావు. పైగా నిజమేంటంటే ఖచ్చితంగా ఒత్తిడి మనిషిని కఠినంగా శ్రేష్ఠుడుగా చేస్తుంది. కానీ స్థాయిని మించిన ఒత్తిడి మనిషిని పాడు చేస్తుంది. అది నాకిష్టం లేదు. నువ్వు కేవలం ఏం చేయాలంటే అర్జున. లేదు గురుదేవా, మీరేం చెప్పొద్దు. అక్కడ ఏకలవ్యుడు చాలా కష్టపడి శబ్దభేది బాణాలు వేయడం నేర్చుకోగలిగితే మరి నేనెందుకు నేర్చుకోలేను గురుదేవా? ఖచ్చితంగా నేర్చుకోగలవు. ఎలాగైతే నిండి ఉన్న పాత్రలో ఎక్కువ నీటిని పొయ్యలేవో, అలాగే నిండి ఉన్న మనసులో జ్ఞానం చోటు సాధించలేదు. నువ్వు ప్రథమంగా నీ మనసును ఖాళీ చేసుకోవాలి. నీ లోపల ఉన్న అంతర్గత స్వరం నీకు వినిపించడం మానేసిన రోజున శబ్దబేరి బాణాలు వేయగలుగుతావు. ఆ క్షణం కోసం నిరీక్షించు అర్జున. అర్జున, గుర్తుంచుకో, నిన్ను ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారణ చేస్తానని ప్రతిజ్ఞ చేశాను.
చేసి చూపిస్తాను.